చిత్ర పౌర్ణమి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు. చిత్ర పౌర్ణమి పండుగ అనేది ఒక గొప్ప శక్తి మన చర్యలను గమనిస్తుందని గ్రహించడానికి ఒక అవకాశం. చెడు పనులను నివారించాలని, సత్య మార్గాన్ని అనుసరించాలని మరియు మంచి పనులు చేయాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇది ప్రాయశ్చిత్తం మరియు హృదయపూర్వక ప్రార్థనల ద్వారా మన పాపాలను శుద్ధి చేసుకునే రోజు. కర్మలను శుద్ధి చేసుకోవాలనే ప్రేరణ మరియు కోరిక ఒక వ్యక్తిని దేవునికి దగ్గరికి తీసుకువెళ్తాయని నమ్ముతారు. చిత్ర పౌర్ణమి పండుగను పాటించడం వల్ల కలిగే ప్రభావాలు ప్రతికూల శక్తుల పట్టు నుండి బయటపడడానికి నిజమైన ప్రయత్నాన్ని అందిస్తాయి. ఇడ్లీ, దోశ, పూరి అక్కర్లేదు. ఉదయం గుప్పెడు శనగలతో ఆరోగ్యానికి తిరుగులేని బలం. ప్రస్తుతం దాదాపు అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచే ఆరోగ్యంపై అటెన్షన్ అందరిలో వచ్చిందనే చెప్పాలి. అయితే ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం మంచిది. ఏది పడితే అది తిని ఇది కూడా ఆరోగ్యకరమైనదే అని చాలామంది అనుకుంటారు. అయితే అది భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య పరిణామాలకు కారణమవుతుంది. సాధారణంగా మన తెలుగు ప్రజలు పొద్దున్న ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా వంటివి ఎక్కువగా తింటుంటారు. అయితే వీటన్నింటినీ వదిలి పొద్దున్నే గుప్పెడు నానబెట్టిన శనగలు తినటం వల్ల ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే శనగలు మీ శరీరాన్ని శక్తివంతం చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. బలమైన జీర్ణ వ్యవస్థ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జీర్ణ సంబంధిత సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. అయితే నానబెట్టిన శనగలు దీనిని చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. పేగు కదలికలను సులభతరం చేసి